వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. ఈరోజైతే నేను మీతో సండే రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నా. ఈరోజు పంపు వస్తుందని చెప్పి పొద్దున్న లేచి అయితే చాలాసేపు వెయిట్ చేసిన, ఇంకా తెల్లారిపోయింది, పంపు రాలేదు. ఇంకా ఫోన్ చేసి కనుక్కుంటే ఈరోజు పంపు రాదని చెప్పేసరికి ఇంకా మా ఆయన ఉన్న పిల్లలు ఇవ్వలేదు కదా, అంతవరకు ఏం చేయాలని చెప్పి అలా కూర్చుండిపోయినా. ఇంకా మా ఆయన లేచిన తర్వాత ఇంటి దగ్గర ఒకరు ఉంటారండి, వాళ్ళకి బోర్ ఉంటుంది. వెళ్ళి వాటర్ అడిగితే కాసేపు పట్టుకోండి అనేసరికి ఇంకా పైప్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి వరకు పెట్టి అటాచ్ చేసి వాళ్ళు మోటార్ వేసరికల్లా 20 నిమిషాల టైం పట్టింది. చూడండి ఎంత దూరం ఉందో, మా ఇంటి నుంచి చాలా దూరం ఉంటుంది. ఇంక ఇక్కడ పైపు పెట్టేసినాం కానీ ఇక్కడ వాటర్ అయితే లీక్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి మా ఆయనని పిలిస్తే వచ్చి ఇంక ఇక్కడ గట్టిగా పైప్కి కట్టేస్తారు. ఇక్కడ వాటర్ లీక్ అవ్వకుండా నేనైతే కూర్చొని చూస్తున్నా. ఇంకా వాటర్ పట్టేసిన తర్వాత పైప్ అయితే ఫోల్డ్ వేసుకుంటున్నా. ఒక 20 మినిట్స్ ఇచ్చిరండి, అంటే ఒక డ్రమ్ము వాటర్ నిండిందనమాట. ఇంకా సర్లే రేపు పొద్దున వచ్చేంతవరకు సరిపెట్టుకోవచ్చు అని చెప్పేసి పైప్ అయితే చుట్టేస్తున్నాము. ఇప్పటికే మా ఆయనకి చాలా లేట్ అయిపోయింది, షాప్కి వెళ్ళాలి. అలాగే నేను ఈరోజు వాటర్ లేవు కదా అని చెప్పేసి ఈ వాటర్ పని పైన పడి పిల్లలకు కూడా ఏం టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా వాటర్ పట్టిన తర్వాత ఈరోజు ఏ పనులు చేయకుండా అన్ని పనులు పక్కన పెట్టేసుకొని ఓన్లీ స్నానాల వరకు వాటర్ ఉంచేసుకోవాలి అంతే. ఇంకా బట్టలు బోల్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. అట్లా అయితేనే మనకి వాటరు రేపటి వరకు సరిపోతుంది. ఇంక ఇక్కడ పైపు పెద్దగా ఉండటం వల్ల అసలు చుట్టడానికైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా తప్పదు, ఎందుకంటే వాటర్ పట్టుకోవాలంటే తీయాలి కాబట్టి. ఇంకా ఈ పైప్ తీసుకొచ్చి ఇంట్లో వేసేసిన తర్వాత వంట చేయడం అయితే స్టార్ట్ చేయాలి. ముందుగా పిల్లలకి తల రుద్దేసేయాలి. పిల్లలకి తల రుద్దిన తర్వాత వాళ్ళైతే ఇక్కడ అష్టాచెమ్మ ఆడుకుంటారు పిల్లలందరూ కలిసి. ఈరోజు సండే కదా, పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి మా ఇంటి దగ్గరకు వచ్చేసి ఎక్కువసేపు ఆడుకుంటారు. ఇంకా వీళ్ళు ఆడుకునే అంతలోపుగా తొందరగా వంట కంప్లీట్ చేసేయాలి. నేనైతే ఈరోజు చికెన్ అయితే వండేస్తున్నా. ఈ ఎండలకి మా వంట రూమ్లోనైతే చాలా వేడిగా ఉంటుందండి, మస్తు చెమటలు వచ్చేస్తాయి. ఎంత వీలైతే అంత తొందరగా ఎండాకాలం అయితే వంట చేసేసుకుంటా నేను. కానీ ఈరోజు వాటర్ పట్టేసరికి బాగా లేట్ అయిపోయి మొత్తం మా చెమటలకైతే తడిసిపోతున్నా నేను. అంటే మాది స్లాబ్ కదండి, రేకుల ఇల్లు అనమాట, వేడి బాగా వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ చికెన్ వండడం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రైస్ వండాలి. మా పిల్లలు చపాతీ చేయమన్నారు కానీ ఇంకా ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది, ఇంకా సాయంత్రం చేస్తలే అని చెప్పిన. ఇంక ఈ ఎండలో చపాతీ చేసుకుంటూ వచ్చిన అనుకోండి, నేను చపాతీ అయిపోతా అక్కడ వేడికి. అందుకే ఇంకా వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మా ఆయనకు ఫోన్ చేస్తే తను వచ్చే వరకు లేట్ అవుతుందంట, నువ్వును పిల్లలు తినేసే అన్నారు. ఇంకా మా మామయ్యకి పెట్టేసిన తర్వాత నేను కూడా పిల్లలతో కలిసి అయితే తింటున్నా. ఇంకా ఈ పని అయిపోయి తినేంత వరకు అయితే 2 అయితే అయిందండి. అనుకున్న టైం కానీ ఇంకొక 1 అవర్ లేట్ అయిపోయింది. ఈరోజు పొద్దున టిఫిన్ ఏం చేయలేదు కదా, కొంచెం ముందరనే పిల్లలకు అన్నం పెట్టేద్దాం అనుకున్నా కానీ అసలు కుదరలేదు. అందరికీ సండే వస్తే రెస్ట్ దొరుకుతుంది కానీ నాకు సండే వస్తే మాత్రం అస్సలు రెస్ట్ అనేది ఉండదండి. ఇంకా పని ఎక్కువగానే ఉంటుంది, తినడం లేట్ అయిపోతుంది, కాసేపు పడుకోవడానికి కూడా టైం ఉండదు. అదే స్కూల్ ఉందనుకోండి, టైం టు టైం అయినా పిల్లలకి ఫుడ్ పెడతాను అనమాట. సండే వస్తే మాత్రం ఎలాగూ లేట్ అయిపోతుంది. ఎండాకాలం వస్తే వాటర్కి మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది. కనీసం బోర్ అన్నా వేయించుకుందామంటేనేమో ఫైనాన్షియల్ ప్రాబ్లము, డబ్బులు ఉండొద్దా అండి బోర్ వేయించుకోవటానికి. మళ్ళీ మా ఇంటి దగ్గర బోర్ వేయించుకోవాలంటే ఎక్కువ ఫీడ్స్ వేయించుకుంటారు కాబట్టి కొంచెం మనీ ఎక్కువగానే ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఇంకా తప్పదన్నమాట ఈ కష్టాలు. ఇంకెన్ని రోజులో ఏమో నాకు అస్సలు అర్థం కాదు. ఎండాకాలం వస్తుందంటే చాలు నాకు నీళ్ళ కోసం అయితే చాలా భయం అవుతుంది. ఎందుకంటే పంపు రాలేదనుకోండి, ఆ రోజు ఇంకా మన పని సున్నా. ఇంకా ఇంటింటికి వెళ్ళి వాటర్ అడిగి మరీ తెచ్చుకోవాలన్నమాట, అలాంటి పరిస్థితి. ఇంకా వాటర్ పట్టేసుకున్న తర్వాతనే ఇలా పని చేసేసుకోవాలి. సర్లేండి, ఆ సంగతి పక్కన పెట్టేసేయండి. కానీ ఇంకా మేమైతే అన్నం తిన్న తర్వాత మా ఆయన వచ్చేసిన తర్వాత తనకు కూడా అన్నం పెట్టేసి కాసేపు అలా వాడుకొని లేచిన తర్వాత సాయంత్రం అయితే అయింది. పిల్లలు పొద్దున చపాతీ చేయమన్నారు కదా, ఆ ఎండ వేడికి తట్టుకోలేక చేయలేదు. ఇంకా మళ్ళీ అందులోనూ మా ఇంట్లో సండే వచ్చి చికెన్ వండిన అంటే కంపల్సరీగా చపాతీ ఉండాలి. పిల్లలకనే కాదండి, నాకు కూడా చపాతీ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి నేను వీలైనంత వరకు ఖచ్చితంగా చపాతీ అయితే చేస్తా.
నేనైతే ఇక్కడ చపాతీలన్నీ వేసేసుకొని ఒక పెద్ద ప్లేట్లో పెట్టేసుకుంటా. ఇంకా చున్నీ వేసి చున్నీలో పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే అంటుకోకుండా ఉంటాయి. ఎందుకంటే ఒక్కదాన్నే కదా చేసుకోవటము. ఇద్దరుంటేనేమో ఒకరు చేస్తూ ఉంటే ఒకరు కాల్చేయొచ్చు. నేను ఒక్కదాన్ని కాబట్టి ఒక ప్లేట్ పైన ఇలా ఒక క్లాత్ వేసేసుకొని చపాతీలన్నీ వేసేసుకొని ఇంకొకటేసారి అన్నీ కాల్చి పక్కన పెట్టేసుకుంటా అనమాట. ఇది ఒక టిప్ అండి, మీకు కూడా యూజ్ అవుతుంది, మీరు యూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంట్లో ఒకరే ఉండి చపాతీ వేయాలనుకుంటే ఒకదానిపైన ఒకటి వేస్తే అన్నీ అంటుకుపోయి డబల్ రెండు రెండు సార్లు చపాతీలు చేయాల్సి వస్తుంది. నేనైతే ఆల్రెడీ ఒకసారి అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసిన. మీరు కూడా ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే ఈ టిప్ని యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సర్లేండి, ఇంకా చపాతీ అయిపోయిన తర్వాత మా స్మైలమ్మకైతే పెట్టేసిన. తను తింటుంది. ఎలా ఉంది అని చెప్తే చాలా బాగుంది అని చెప్తుంది. మా మిల్కమ్మనైతే నేను చపాతీలు చేస్తుంటేనే చపాతీలు తినేసి తనకి రైస్ పెట్టమంటే నేను రైస్ పెట్టేసిన, తను కూడా తింటుంది. ఇంకా నేను కూడా తినాలి. మొత్తానికైతే ఈ సండే అయితే నాకు ఇలా గడిచింది. మరి మీకు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్.